నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించారు. మేం కట్టిన ప్రాజెక్టుల ముందు వాళ్లు ఫోటోలు దిగుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి మంజూరు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని, కాంగ్రెస్ వల్లే ప్రతి ఎకరానికి నీళ్లు అందాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇయాల కాంగ్రెస్ పార్టీలో సమన్వయం చేసుకొని సమస్యలు పరిష్కరించుకొని పేదోళ్ళు కష్టాలలో ఉన్నారు, వాళ్ళకు అండగా నిలబడడానికి ఏ త్యాగం చేయడానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇంతమంది నాయకులు మొత్తం తెలంగాణ మొత్తం తరలి ఇవాళ ఈ బిజినపల్లికి వచ్చింది అంటే ఒక్క పేదవాడికి కష్టం వస్తే ఇంతమంది వచ్చారు. కానీ చంద్రశేఖరరావు గారి ఇంటికాడ ఏ పేదోడికన్నా ప్రగతి భవన్లకు అడిగేయడానికి అవకాశం ఉందా? మీరు ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, మా పెద్దలు చెప్తున్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు దండేనోడు, జయంతులు వర్ధంతులు నిర్వహించనోడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఇంతకంటే అవమానం పేదోళ్లకు ఉంటుందా? ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఆనాడు రజాకర్లను తరిమిన చరిత్ర ఉంది. ఈనాడు సమైక్య పాలనలో ఉమ్మడి పరిపాలనలో వాళ్ళందరినీ కూడా పొలిమేర్లు దాటే వరకు తరిమిన చరిత్ర మనకున్నది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న మనం రేపు భవిష్యత్తులో చంద్రశేఖరరావు గారిని ఓడించలేమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మనమందరం ఏకమై మనందరం కలిసికట్టుగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బడుగు బలైన వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు చైతన్యంతో కట్టగట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి.